మేము ఆన్లైన్ లో పెట్టి ఉన్నాం. మా గ్రామం అంతా కూడా వినడానికి దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మరొకసారి సహోదరుడు సుందర రావు గారికి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. హల్లెలూయా. 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 ఎవరన్నా ఉన్నారమ్మా? హల్లెలూయా. 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 వాయిస్ బ్రేక్స్ వస్తున్నాయి సార్. ఆ వాయిస్ బ్రేక్ వస్తుందమ్మా? సెకండ్ అమ్మా. ఇప్పుడు ఎట్లా వస్తుంది బ్రదర్? సార్ బానే ఉంది, కానీ అబ్జర్వ్ చేస్తే కానీ చెప్పలేము సార్. దేవునికి బ్రేక్ వస్తుంది సార్, ఇంకా బ్రేక్ వస్తుంది. స్తోత్రం. గ్రామం కదా, బహుశా ఎట్లా వస్తుందో తెలియదు. ఆయనే కృప చూపియాలా. సరే, సరే అప్పటి వరకు మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి 35 వరకు రోమీలు రాసిన చదువుకుందాం ఒకసారి. 8వ అధ్యాయము 31 నుండి 35 వరకు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుడు కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయి వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబావునా? ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చదవబడినటువంటి వాక్యములో ప్రముఖంగా ఒక 5 ప్రశ్నలు కనబడతాయి. గమనించారండి ఎవరన్నా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? మనకి విరోధి ఎవడు? మొట్టమొదటి మాట, మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? రెండవ మాట, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? మనకెందుకు అనుగ్రహింపుడు? ఏమి అనుగ్రహించాలి? సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు? మూడవ ప్రశ్న, నేరము మోపువాడెవడు? నేరము మోపువాడెవడు? నాలుగవ ప్రశ్న, శిక్ష విధించువాడెవడు? ఐదవ ప్రశ్న, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 5 ప్రశ్నలు వేసుకున్నప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. 4 ప్రశ్నల్లో మాత్రం చాలా సంతోషపడ్డాను. మనకు విరోధి ఎవడు? మనకు సమస్తమును ఆయన ఎందుకు దయచేయడు? నేరం మోపు వాడెవరు? క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవరు? అన్ని కూడా వాగ్దానాలే. మనతో ఉన్న దేవుడు సత్యదేవుడు, సర్వోన్నతుడు, కృప కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మనకు సహాయం చేస్తున్న దేవుడు. కానీ ఒక్క ప్రశ్న దగ్గర చాలా భయం వేసింది. నేరము మోపు వాడెవరు? అక్కడ సమాధానం కూడా ఉంటుంది. చదవండి బ్రదర్ ఒకసారి 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు?
నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చాలు తండ్రి. శిక్ష విధించువాడెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎందుకు బాధ కలిగింది? వాడు కూడా దేశాలకి శిక్ష విధిస్తాడు అన్నటువంటి కొంతసేపు బాధ కలిగింది. కానీ ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి సత్యం ఏంటంటే ప్రియులారా, ఆయన మనకు చక్కగా తండ్రి తన బిడ్డలకి ఏ కష్టం రానిడో. మొదటి వచనం చూడండి బ్రదర్, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి బ్రదర్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా భయం పోయిందండి ఈ మాటతోటి. నా భయం పోయింది. ఎందుకు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను ఇప్పుడు ఆయన చేత శిక్షింపబడతానన్న భయపడ్డాను. కానీ ఇప్పుడు నాకు ఏ శిక్షా విధి లేదు. క్షమించబడ్డాయి. ఎంత ధన్యమైన జీవితము, ఎంత ధన్యమైన జీవితం అంటే ప్రియులారా, అస్సలు మనకు శిక్ష లేదు, మనకు రెండవ మరణము లేదు. మనము మరణమును దాటి నిత్య జీవాన్ని విషయాన్ని ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం ప్రియులా. తండ్రి, నిజంగానే అయ్యాసానికి కలుగు చేసావు ప్రభువా, మీకు స్తోత్రములు, స్తోత్రములయ్యా. దేవా మీకే మహిమ కలుగును గాక నాయన. ఉదయ కాలంలో అయ్యా నీ బిడ్డల ముందు నిలబడుకొని ఉన్నానయ్యా. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రములో. నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగినట్లు ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నాయన, ఈ గ్రామంలో వినుచున్న బిడ్డలకు కూడా నాయన నీ కృపను దయచేసి, నీ ఆత్మను అనుగ్రహింపచేసి, రక్షణను దయచేసి, సత్యమును, సర్వసత్యమును ఎరుగు ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వారులరా, ఈ రోమీయులకు రాసినటువంటి పత్రికను 8వ అధ్యాయాన్ని ఒకసారి గమనిస్తే ఆత్మను గురించి చాలా చక్కగా మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఆత్మను గురించి రాశారో మీరు ఎవరన్నా గమనించారండి? మొదటి వచనములో క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ. తర్వాత 9వ వచనంలో దేవుని ఆత్మ అని ఉంటుంది. తర్వాత అదే 9వ వచనంలో క్రీస్తు ఆత్మ లేని వాడైతే మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ అని కూడా అంటాడు. అంటే జీవమునిచ్చు ఆత్మ, దేవుని ఆత్మ,
క్రీస్తు ఆత్మ, నీ ఆత్మ. దాదాపుగా 9 సార్లు ఈ అధ్యాయంలో ఆత్మను గురించి మాట్లాడతాడు పిల్లరా. 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా. ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పొందిన, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా, మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. రక్షింపబడాలా పడ్డామండి? రక్షింపబడితిమి. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో మన ధ్యాన అంశము అతి గొప్ప ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. ఒక పాట ఉంటుందండి, బహుశా ఎవరన్నా ఈ పాటని పాడగలరేమో నాకు తెలియదు, కానీ యేసు నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు. ప్రియమైన వారులారా, సర్వలోకాన్ని ఆయన ప్రేమించి తన యొక్క ప్రియ కుమారుడిని మన కొరకు ఈ లోకానికి, మన పాపములను, మన దోషములను, మన అపరాధములను ఆయన క్షమించుట కొరకు, మనల్ని రక్షించి తనతో సమాధానపరచుకోవడం కొరకు ఈ లోకంలోనికి పంపించాడండి. ఈ లోకంలోనికి పంపించాడు. ఎప్పుడైతే దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చాడో, సమస్తాన్ని మనము రక్షింపబడడానికి ఉన్నటువంటి ప్రతి సమస్తాన్ని ఆయన మనకు దయచేశాడు. కేవలం నీవు యేసుక్రీస్తు ప్రభువని, ఈయన దేవుని కుమారుడని, ఈయన నీ సొంత రక్షకుడని నీ పెదవులతో నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ రక్షణ భాగ్యం నీకు కలుగుతుందండి. ఎంత ధన్యవాదే. మాసాల కొలది ఉపవాసాలు అక్కర్లేదు, చెప్పులు లేకుండా తిరగాల్సిన పని లేదు. ప్రియమైన వాళ్ళు, కేవలం నీ హృదయం మార్పు, నీ జీవిత విధానంలో మార్పు, నీ ఆలోచన విధానంలో మార్పు ఏమిటి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎందుకు? ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు పాపిగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించాడు. అదే కాదు, సర్వలోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆయన పుట్టినప్పుడు చక్కగా ఒక మాట చెప్తారు, సర్వలోకానికి కలగబో మహాశుభవర్తం అంటారు. ప్రియమైన వారులారా, నాకు మొట్టమొదటి నుంచి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, అయ్యా దేవుణ్ణి నేను ఎరిగేటప్పటికీ నేను పాపాలు చేశాను. దేవుణ్ణి నేను ఎరిగేటప్పటికీ పాపాలు చేశాను. మరి ఈ పాపాలు ఏమైపోతాయి, ఏం జరుగుద్ది అనే ఆలోచనలో నేనున్నప్పుడు ఒకటే నాకు ఇచ్చిన ఆదరణ. ఏమిటి ఆదరణ అంటే, నా పాపాలు, నా దోషాలు, నా అపరాధాలు మరెన్నటికీ జ్ఞాపకము చేసుకొని అని అన్నాడు. ఆయన పవిత్రమైన రక్తములో, ఆ శిలువ మాన మీద కాచిన రక్తములో, శిలువ యాగములో సర్వము కడిగివేయబడ్డాయి. అంటే నేను పరిశుద్ధుడినయ్యాను, నా హృదయము శుద్ధి పొందుకొని ఉంది. ప్రియమైనటువంటి వారులారా, నిన్న మనము చదువుకున్నటువంటి కీర్తన గ్రంథం 26వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి.
యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నంబర్ 1 ఆపండయ్యా. దావీదు భక్తుడు ముఖాముఖిగా దేవునితోటి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. యథార్థవంతుడను. అయ్యా రెండో మాట చూడండి. నాకు తీర్పు తీర్చుము. నాకు తీర్పు తీర్చుము. ఎవరు చెప్తున్నాడు ఈ మాట తీర్పు తీర్చమని? ఎవరు చెప్తున్నారండి డాక్టర్ గారు? దావీదు సార్. దేవునికే చెప్తున్నారు. ఎస్ సార్, దేవుడికే చెప్తున్నాడు సార్. దేవునికే చెప్తున్నాడు. అయ్యా నేను యథార్థవంతుడిని, నాకు తీర్పు తీర్చమని చెప్తున్నాడు. ఎంత ధైర్యం కావాలో నువ్వు నేను చెప్పగలం ఆ మాటని? ఏమండి నువ్వు నేను చెప్పగలం ఆ మాటని? చెప్పలేము. చెప్పచ్చు. ఆ మాటని చెప్పొచ్చండి. నువ్వు కూడా ఈ యొక్క కీర్తన 26 మొత్తం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆయన కృప మన ఎదురుగా ఉందండి బాబు. అలాని పాపాలు చేయమనేది నా కోరిక కాదు, లేకపోతే నా యొక్క మాటలు కాదు. మన పాపములు క్షమించబడ్డాయి, క్రీస్తు రక్తంలో క్షమించబడ్డాయి. 25వ దావీదు కీర్తనకు రండి. ఇంతకుముందు 26 చదువుకున్నాం, 26వ కీర్తన చదువుకున్నాం. 25కి రండి ఒకసారి. సార్ వచ్చాను సార్. 7వ వచనం చదవండి గారు. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. హల్లెలూయా. నేనేమో యథార్థవంతుడిని అన్నాడు అక్కడ 26 మొదటి వచనంలో. మరి ఇక్కడేమంటున్నాడు చదవండి. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటూ ఉన్నాడు. అంటే పాపాలు ఉన్నట్ట లేనట? ఉన్నాయి సార్. అయ్యా ఉన్నాయి సార్, ఉన్నాయి. ఉన్నాయి. దేవునికి స్తోత్ర. 12వ వచనానికి రండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. హల్లెలూయా. నా మార్గము తప్పి ఉన్నాను, నీవు నాకు బోధించు ప్రభువా నా మార్గం. ఏమిటా మార్గం? పాపం చేయకురా బాబు, పాపం చేయకయ్యా. నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ పొరుగు వాడిని సొమ్మునైనా సొత్తునైనా ఆశించుకో. నీ దేవుడైన ప్రభువుని స్తుతించు, మహిమపరచు. నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. 18వ వచనం చూడండి. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. హల్లెలూయా. నా వేదనలు నా బాధలు కనుగొనుము, నా పాపములను క్షమించుము. ప్రియమైనటువంటి వారులారా, నా యొక్క అంశము వేరు, నా అంశము వేరు. దేవుని అతి గొప్ప ప్రేమ ఏమిటి? ఈ అతి గొప్ప ప్రేమ అని ఎవరైనా నన్ను అడిగినట్లయితే, దావీదు భక్తుడు చిన్ననాటి పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు, అతిక్రమమును జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. కానీ ఇక్కడ అయ్యా నేను యథార్థవంతుడను, నాకు తీర్పు తీర్చుమన్నాడు. ఏమిటో తెలుసా? ఈ రెండిటికి మధ్య ఉన్నది. ఏదైతే ఈయన ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన అంగీకరింపబడినది. ఈయన పాపములు, దోషములు, అపరాధములు క్షమించబడ్డాయి. నీవు కూడా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా పాపములను క్షమించు అని అడిగినప్పుడు నీవు క్షమించబడ్డావని నీవు తెలుసుకోవాలి. మళ్ళా పాపము జోలికి పోకూడదు. అంతేగాని రోజుకొకసారి చేయాల్సిన అధో పనులన్నీ చేసి ఆయన దగ్గరకు వచ్చి క్షమించమని చెప్తే కాదండి. కాబట్టి ఇప్పుడు నేను శుద్ధ హృదయం కలిగిన
వాడును కలిగిన దాన్ని అయ్యా నాకు తీర్పు తీర్చమని చెప్తే నువ్వు చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పవచ్చు. మాట్లాడాలి చెప్పవచ్చండి. అమ్మా. చెప్పవచ్చు. ఇది దేవుని ప్రేమ. ఇదే ఆ యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి తన గొప్ప ప్రేమ. ఇంత గొప్ప ప్రేమను ఆయన మనకు దయచేసినందుకు ఒక్కసారి ఆయనకు హల్లెలూయా హల్లెలూయా. చెప్తామా పిల్లరా? హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఆనందంగా అనిపించట్లేదా? నువ్వు యేసులో నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కళ్ళలో, నీ కోరికలు గుర్రాలై పరిగెడుతున్నాయేమో, కానీ ఈ ఉదయ కాలంలో ఆ పాపాలకి, దోషాలకి, అపరాధాలకి చివరి దినం కావాలి, చివరి క్షణం కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. రెండవ మాటని మనము గమనించుకుందాం. మనకు విరోధి ఎవరు? అయ్యా నా పాపాలు పోయాయి, నా దోషాలు పోయాయి, నేను యథార్థ హృదయంతో ఉన్నాను, నాకేమవుతుందండి అని అడిగితే మనకు ఒక విరోధి ఉన్నాడు. మనకు ఒక విరోధి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం అమ్మా డాక్టర్ గారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. వాళ్ళు మాత్రం అక్కడ ఉత్సహించచ్చండి, పరలోకంలో ఉన్నవారు. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది అనగా సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రియమైన వర్లరా, మనకు విరోధి ఎవరండి? అపవాది. అపవాది అనగా సాతాను. అపవాది అంటే ఎవరమ్మా? సాతాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. సార్ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ఎవరిని? సాతానును. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సమాధానకర్తయగు దేవుడు. కాబట్టి ఇప్పుడు నీవు గొప్పదానివా, గొప్పవాడివా? సాతాను గొప్పదా? ఏమండి మాట్లాడాలి. సమాధానకర్తయగు దేవుడు మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకు తొక్కించాడు కాబట్టి. తొక్కేసావంటే నువ్వు పెద్ద, అది పెద్ద? మనమే పెద్ద. హల్లెలూయా. ఈ పెద్దరికము, ఈ ధన్యత దేవాది దేవుడు, సమాధానకర్తయగు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు నీకు ఈ ధన్యతనిచ్చాడండి. ఈ ధన్యతనిచ్చాడు. ఇదే కాదండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి రండి, 11వ వచనాన్ని చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి. ఇక్కడ ఆపుదాం పిల్లరా. అది ఎదురుగా నీ దగ్గరకు రాలేదు. నేను అపవాదిని, సాతాన్ని అని చెప్పలేదు. కానీ నీకు అది తంత్రాలను వేస్తుంది,
అవ్వని ఏ విధంగా అయితే తంత్రం వేసింది, అబ్బో ఆ పండు చాలా బాగుందండి అయ్యా తినద్దని దేవుడు మీతో చెప్పాడా, ఈయన దానికి ఒక యాడ్ చేసి తాకద్దని కూడా చెప్పారండి అని అన్నది ప్రియులారా. అదే తంత్రం అంటే. ఏమండి నువ్వు చాలా అందంగా ఉంటావండి, అబ్బా నువ్వు నవ్వితే అబ్బా ముత్యాలు రాలినట్టు ఉంటాయండి, పడిపోతారు. ఏమండి ఒక పెగ్గు తాగితే ఏమవుద్దండి, 90 ml చెరుసగం తాగుతారు. దాని తర్వాత దొంగతనం చేస్తే తప్పేముందండి, చేస్తారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ తంత్రాలు సాతాను తంత్రములో, కానీ ఈ తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియమైనటువంటి వారులరా, దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. సాతానుని కాళ్ళ కింద తొక్కడానికి అధికారాన్ని ఇచ్చాడు. దాని తంత్రాల్ని ఎదిరించడానికి మనకు సర్వాంగ కవచం ఇచ్చాడండి. ఎంత ధన్యత ప్రియులారా. 14వ వచనం చూడండి అమ్మా. ఏలయనగా ఈ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, ఈ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యం అనే దట్టి అంటే, సత్యం అంటే దేవుని వాక్యం అండి. చక్కగా ఒక మాట గుర్తొస్తుంది నాకు. నీవు తోడై ఉన్న సాలు యేసు, నిత్యము నాకది మేలు. ప్రియమైనటువంటి వారులారా, నిత్యము మేలు. నేను ఏ గ్రామంలో అయితే పుట్టానో ఆ గ్రామస్తులు ఎదురుగా మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ గ్రామంలో కూలి చేసుకునే స్థితిలో ఉన్నాను. పశువులను కాసుకోవడానికి ఒక సేతిగాడిగా ఉన్నాను. కానీ నేను విశ్వసించిన నా దేవుడు యేసు క్రీస్తు ప్రభు నాకు తోడై ఉండి నన్ను హెచ్చించి కనీసం 32-33 దేశాలకు వెళ్ళడానికి సహాయము చేసిన దేవుడు. నీవు కూడా విశ్వసించు. నేను కాలేజీకి వెళ్ళి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ కానిస్టేబుల్ గా 1978లో చేరాను. కాలేజీ లోపలికి అడుగు పెట్టేటువంటి అవకాశం లేదు. కానీ దేవునిని ప్రార్థించినప్పుడు ఆ దేవుడు, ఓరే వసంతు, నువ్వు కాలేజీలో పోయి చదువుకోవడం ఏంటయ్యా, ఆ యూనివర్సిటీకే నిన్ను ప్రొఫెసర్ చేస్తానని 8 సంవత్సరాలు ఆయన జ్ఞానం ఇచ్చి నన్ను ప్రొఫెసర్ గా చేశాడు. ఆయన తోడుంటే ఎంత ధన్యత అండి, ఎంత అండి. ఒక్కటి కాదు, అనేకమైనటువంటి మేలులతో ఆయన నన్ను దీవించాడు. ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి. బ్రతికుండగానే మీ పాపాలు, దోషాలు, అపరాధాలు ఆయన ఎదురుగా చేరి, ప్రభువా నన్ను క్షమించమని అడగండి. ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగిన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండమ్మా. 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని గ్రహించుటకు వెలుగు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అనుగ్రహిస్తాడు. నేనే ఒక ఉదాహరణ.
ఇది సత్యం. ఈ లోకానికి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనటువంటి దేవుడు మనందరి కొరకు, నా కొరకే కాదు, ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు. కానీ ఇది నీవు పొందాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నేను నమ్ముకున్నాను, దేవుడు నన్ను దీవించాడు, నీవు కూడా దీవించబడాలి అని అంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు సమస్తమును ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహిస్తాడండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. మంచి పనులు చేయాలండి, చెడ్డ పనులు కాదు. ఏది మంచిదో ఏది చెడ్డదో నీకెవరు చెప్పక్కర్లేదు. నీలో ఉన్న నీ ఆత్మే చెప్తుంది, నీ అంతరాత్మే చెప్తుంది. అవతలోని తిడుతున్నావయ్యా, అవతలోడు సొత్తు తింటున్నావయ్యా, వాడి భార్యను ఆశించావయ్యా, అయ్యా పెళ్లిగాని అమ్మాయిని మోసం చేస్తున్నావయ్యా, అయ్యా తాగుడు తాగుతున్నావు. ఈ శరీరము దేవుని ఆలయము, ఈ ఆలయాన్ని పాడు చేయకయ్యా, అబద్ధాలు మాట్లాడకయ్యా, ఇతరుల సొత్తును ఆశించకయ్యా, దేవుణ్ణి మహిమపరచయ్యా, నీ పొరుగువానికి అన్యాయం చేయకయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఆ మంచి పనులు చేయమనేదే క్రైస్తవ మార్గం అండి, క్రైస్తవ విశ్వాసం అండి. నేనేమి మిమ్మల్ని 20 రోజులు 30 రోజులు 2 నెలలు 3 నెలలు ఉపవాసాలు ఉండమని చెప్పట్లేదు. నా అనుభవాన్ని నేను మీతో చెప్తూ ఉన్నాను. ఆయన చేత క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమైనటువంటి వారలారా, 33వ వచనం చూడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం చూడమ్మా ఒకసారి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చాలా ఆనందం వేసిందండి. ఈ వాక్యం మీద భయపడ్డాను నేను. నా మీద నేరం మోపువాడు మళ్ళీ అపవాదే. కానీ ఆ అపవాదికి సమాధానం ఏంటంటే, నా పాప భారమును యేసుక్రీస్తు ప్రభువు మోసాడు. ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను పరిశుద్ధినిగా చేశాడు. నా పాపాలని, దోషాల్ని, అపరాధాల్ని నేను ఒప్పుకున్నప్పుడు ఆయన నన్ను నిక్కముగా క్షమించాడు. నా పాపాలు, దోషాలు, అపరాధాలు అన్ని కరిగిపోయాయి, లేవు. ఆయన రక్తములో శుద్ధి చేశాడు. ఆ సిలువకి మేకలతో వచ్చాడు, లేవు ఇంకా. ప్రియమైనటువంటి వారలారా, నేను పరిశుద్ధుడను, శుద్ధ హృదయం కలిగిన వాడను. ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలను చూడండి ఒకసారి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. సమస్తము మాకెందుకు దయచేయుడు అని అడిగారు కదండి మీరు 2వ ప్రశ్నలో. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహిస్తాడు అని అన్నాను నేను. ఇప్పుడు మీకు వచ్చిందా రాలేదండి? సమస్తాన్ని అనుగ్రహించాడు ప్రియులారా. అత్యధికములైన వాగ్దానములో ఆయన మనకు అమూల్యములను మహిమ గుణాతిశయములను బట్టి అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన
లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించను. ఆయన స్వరూప్యంగా మారాలండి. నీ పాపాలు దోషాలు విడిచిపెట్టాలండి. నిన్నటి దాకా నిన్ను ఎక్కిరించిన వారు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలండి. వీడేమిటి ఇలా మారిపోయాడు, ఈ అమ్మాయి ఏంటి ఇలా మారిపోయింది అనేటువంటిది మనకు ప్రముఖమైన మాట అండి. ప్రియమైన వారలారా, నా సమయం అయిపోతుంది కాబట్టి ప్రముఖమైన మాట, శిక్ష విధించువాడు ఎవరు అనే దాని మీద ఒక్కసారి సమయాన్ని కేటాయించుకుందాం. ప్రియులారా, 34వ వచనంలో చదవండి అమ్మా ఒకసారి. 8వ వచనము, 8వ అధ్యాయం రోమా 34వ వచనం. చదువుతున్నాను సార్. 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుడు కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రియమైనటువంటి వారలారా, ద ట్రూ టర్నింగ్ ఆఫ్ లైఫ్, నిజంగా మార్పు చెందే జీవితం ఇక్కడ ఉందండి. నాకు బాధేసేది ఏంటి చెప్పంటారా? ఈ చిన్న మర్మం తెలియక ఇంకా చాలా మంది యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ అలాంటి వారికి నేను ఒక మాటని చెప్పాలనుకుంటున్నానండి. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నీవు అంగీకరించాలంటే ఒక మాట చెప్పాలండి. ఏమిటి ఆ మాట అంటే, ఎవరైతే నిన్ను శిక్షించాలనో, ఎవరైతే నీకు శిక్ష విధించాలనో, లేకపోతే నిన్ను ఆ అగ్నిగుండంలో లేకపోతే ఆ నరకములో నీ పాపాలకి దోషాలకి తగిన శిక్ష విధించాలనో, ఆయనే మార్పు చెంది తన ప్రేమను చూపించి నీ కొరకు దేవుని కుడిపాశాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి ప్రియులరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈయనే నిన్ను శిక్షించాలి, కానీ ఈయన నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఎలా? తండ్రికి నీ తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత ధన్యత అండి మనకు. ఈయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. మేము వివరించుచున్న సంగతులు సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు అయ్యెను. హల్లెలూయా. ఒక గుడికి వెళ్తామండి, ఒక మసీదుకి వెళ్తామండి, ఒక ఆలయానికి వెళ్తామండి, క్రైస్తవ గుడికి వెళ్తాం. అక్కడ ఒక యాజకుడు, ఒక పూజారి, ఒక ముల్లా ఒకరు ఉంటారండి. కానీ వారు మనుషులేనండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈయన, ఈ యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవము కలిగిన దేవుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు, ప్రధాన యాజకుడిగా ఉన్న దేవుడు. మనుషుల చేతిలో కట్టిన ఆలయం కాదండి అది. మనుషుల చేతులతో కట్టింది కాదు. మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈయనైతే ఇప్పుడు
మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఈకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాపం ఉంటే శిక్ష, పాపం తొలగిపోతే పరలోక నివాసం. ఆ నివాసాన్ని, ఆ శ్రేష్టమైన నివాసాన్ని యేసుక్రీస్తు ప్రభు నీకు దయచేస్తాడు. ప్రియులారా, ఒక మాటను నేను ఇక్కడ ప్రక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. ఖురాన్ చదివాను, హిందూ మత గ్రంథాలను కూడా చదివాను, భగవద్గీత లేకపోతే పురాణాలు, రామాయణాలు చదివాను. నీ పాత పాపం ఏదైతే ఉంటుందో దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, దానికి క్షమాపణ లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుని నీవు అంగీకరిస్తేనే నీ సర్వ పాపాలు నీవు పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు ఆయన సిలువమాను మీద మోసాడండి, రక్తాన్ని కార్చాడండి. ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవాతి దేవుడు నీకు ధన్యతనిస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఈ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అందం, నీ కులం, నీ మతం, నీ ఎత్తు ఏమీ అక్కర్లేదండి. ఎవరైనా సరే రండి, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ క్షమాపణ తోటి నీ పాపాలు, దోషాలు వెళ్ళిపోతాయండి. ఎంత ధన్యమైన సంగతి ప్రియులరా, ఎంత ధన్యమైనటువంటి సంగతి. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరైతే మనము ఇక్కడ జీవిస్తూ ఉన్నామో ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలను చదవండి ప్రియులరా. 6వ అధ్యాయం 1. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? క్షమిస్తున్నాడని పాపంలోనే ఉందామా? ఉండకూడదు. అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదాం. ప్రియులరా, ఒక్కసారి నేను గ్రామస్తులు కూడా వింటున్నారు కాబట్టి ఒక మాటను చెప్పాలని ఆశపడుతున్నాను. పాపము వలన వచ్చు జీతం మరణము. అంటే ఈ కట్టె, ఈ శరీరం బ్రతుకుందేమో, ఈ శరీరం బ్రతుకుందేమో, కానీ ఇంకొక బ్రతుకుందండి, అదే ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అది మరణిస్తుంది. కానీ ఆ మరణములో నుండి తిరిగి లేపువాడే యేసుక్రీస్తు ప్రభువు. చదవండి 2వ వచనం బ్రదర్. ఇప్పుడు అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. అంటే 3వ వచనంలో దానికి సమాధానం చెప్తున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము
ఆయన మరణములోనికి బాప్తిస్ము పొందితమని మీరు ఎరుగురా? పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్ము పొందితమని మీరు ఎరుగరా? నుండి ఎలాగూ లేపెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో ఐక్యం గలవారమై ఉన్నాము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందుతున్నాడు. ఆయన పునరుద్ధానం మనకు పాప క్షమాపణ, నిత్య జీవాన్ని దయచేసింది. ప్రియులారా, 8వ వచనం ఒకసారి చూస్తారా బ్రదర్? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ప్రియమైనటువంటి వారులారా, మన దేవుడు గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నామంలో ఒక గొప్ప ధన్యత ఉందండి. ఆయన నామంలో గొప్ప ధన్యత ఉందండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 3వ వచనాన్ని చూడండి బ్రదర్. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. 9వ వచనం చూడండి బ్రదర్. మరియు మృతులను లేపుకు దేవుని యందు గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, 72వ దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, మొదటి వచనంలో. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలను, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. ప్రియమైనటువంటి వారులారా, ఆయన నామములో ఘనత ఉంది. నామం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9వ వచనంలో ఉంటుంది. యేసు నామము అన్ని నామముల కన్నా ఉత్తమమైనటువంటి నామము. ఆయన నామము లో దయ్యాలు వణికిపోతాయి. అది శక్తివంతమైన నామము. ఆయన పేరు వింటే రోగాలు పారిపోతాయి. ప్రతి నాలుక ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాలి. ఆయన నామంలోనే చీకటి తొలగిపోతుంది. అతని నామంలో మాత్రమే మరణం ఓడిపోయింది. అతని నామము తుఫానులో మనకు దాగు చోటు. అతని నామములోనే దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. అతని నామములోనే అన్ని సదుపాయాలు మనకి ఇవ్వబడ్డాయి. ప్రియులారా, ఒక 5 నిమిషాలు నేను చెప్పిన మాటలను గమనిస్తే, ఇవి నా సొంత మాటలు కాదండి. బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ నామమును బట్టి వ్రాసినటువంటి మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. యేసు నామం అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము. అది ఎంత సుందరమైన మరియు శక్తివంతమైన నామము. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి బ్రదర్. అతని నామములో దయ్యాలు వణికిపోతాయి. తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామములో మాకు లోబడుచున్నవని చెప్పగా,
ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం హల్లెలూయా. దెయ్యాలు మాకు భయపడుతున్నాయి అంటారు. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3 నుంచి చదువుకున్నట్లయితే ప్రియులరా, ఆయన పేరు వింటే రోగాలు పారిపోతాయి. ఆయన పేరు వింటే రోగాలు పారిపోతాయి. ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, ప్రతి మోకాలు ఆయన నామాన వంగాలి. 2వ అధ్యాయం ఫిలిప్పి 10వ వచనం ప్రియులారా, ఆయన నామములో చీకటి తొలగిపోతుంది. ఈ చీకటే అపవాది, ఈ చీకటే సాతాను. ప్రియమైనటువంటి వారులరా, ఆయన నామములో, ఈయన నామములోనే రక్షణ ఇవ్వబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులరా. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. హల్లెలూయా. ఆయనకు యేసు అని పేరు పెట్టి మన పాపదోష అపరాధములను ఆయన మీద వేసుకొని శిలువ యాగం చేసి మనకు ధన్యతను దయచేశాడు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు నిత్య జీవం కలుగుతుంది. 4వ అధ్యాయం 24వ వచనం చూడండి బ్రదర్. ఫిలిప్ సార్. అయ్యా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది చూడండి. 2వ వచనం చూడండి బ్రదర్. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదవండి, లేకపోతే 2వ వచనాన్ని చూడండి బ్రదర్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అంతము వరకు ఎవరైతే తన విశ్వాసాన్ని కాపాడుకుంటారో, పాప జీవితానికి పోకుండా జీవిస్తారో వారికే పరదైసు ప్రియులారా. ఆయన గొప్ప దేవుడు, నీతో నాతో ఉన్నటువంటి దేవుడు, ఆయన నిన్ను కరుణించేటువంటి దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియమైనటువంటి వర్లరా, మన దేవుడు గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడు. నీవు ఏమడిగినా చేసే దేవుడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూడండి బ్రదర్. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో చెప్పుచున్నా. 26వ వచనం చూడండి. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. 27 మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును
ప్రేమించుచున్నాడు. ఈ ప్రేమ గొప్పదన్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజముగానే ఆయన ప్రేమ, ఆయన తీర్పు, ఆయన రక్షణ, మనకు కలిగించిన సమాధానము మరి ఎక్కడ లేదు, యేసుక్రీస్తు ప్రభువులో తప్ప. నాకు అతి ఇష్టమైనటువంటి పాట, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నేను పాడుకునేటువంటి పాట ఏంటంటే, యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, యెహోవా నీ నామము. ప్రేమైనటువంటి వారలారా, సమయాతీతం అవుతుంది కనుక 2 మాటలు మీతో చెప్పి నేను సెలవు తీసుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాట, నీకు విరోధి ఎవరో నీకు తెలుసు. నీ మీద కంప్లైంట్లు చేసేది ఎవరో నీకు తెలుసు. ఆ అపవాదిని, సాతానుని క్రింద తొక్కించి ఉన్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి సర్వాంగ కవచం ఇచ్చి ఉన్నాడు. దాని తంత్రాల నుండి బయటికి రావడానికి నీకు ఆయన నేర్పించి ఉన్నాడు. యుద్ధ నైపుణ్యత నీకుంది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో సాతాను పో అంటే పారిపోతుంది. నీకు శిక్ష విధించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడుగా మారి ఉన్నాడు. నీకు శిక్ష ఇవ్వవలసిన దేవుడే నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు తన ప్రేమను నీకు నాకు బయలుపరిచి ఉన్నాడు. ఆ ప్రేమను చూచిన నీవు ఆయనను విడువకు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. దేవాతి దేవుడు మనందరినీ దీవించి తన రక్షణలో నడిపించి వాక్యమును అంగీకరించిన వారందరికీ నిత్య జీవమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయమని మనవి ప్రియులారా. ఎవరైనా చేయవచ్చు, ప్రేరేపణ కలిగిన వారు చేయవచ్చు. హల్లెలూయా. మహామహిమ గల దేవా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, అవును తండ్రి, అత్యంత కృప కలిగిన దేవుడవయ్యా, ఎంత హల్లెలూయా, ఎంత చక్కని సత్యములు పౌరుడా ప్రభు. నశిస్తున్న మా కోసము నీవు చేసిన అపురూపమైన త్యాగము వెలకట్టలేనిది పౌరులాయ. దాన్ని పొందుకున్న మేమెంత భాగ్యవంతం. అవును తండ్రి, నన్ను చితక త్రొక్కి మాకు విజయాన్ని ఇచ్చారంటూ ఎంత జాలి, ఎంత ప్రేమ మా మీద నా తండ్రి. అయ్యా, ఒకసారి మేము అపరాధములలోనికి వెళ్ళి చిక్కులు తెచ్చుకోవద్దని నీవు జయ జీవితము పొందుతూ ఉన్నవాడవని మాకు ఆదరణ కలుగ చేశావు. అవును తండ్రి, నీ రాజ్యము ఎంత గొప్ప దేవుడు. నీ దాసుని నాయన మరుగు చేసుకుని నీవు చక్కని నాయన, నీ చక్కని కాపుదలలో నీవిచ్చిన గొప్ప మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా హృదయాంతరంగములను ఎరిగిన దేవ, నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. నీ వాక్యానుసారమైన జీవితములో జీవించాలని నాయన, రక్షణ పాత్రలను మేము కనుగొని మేము వాటిని పట్టుకొని జీవితాంతము నాయన నీ పాదముల యొద్ద ఆనందించు వారమై ఉండాలి నాయన. నీ దాసులు ఇరువురిని పెట్టి నీవు మహిమార్థముగా మాట్లాడిన ప్రతి మాట మాలో స్థిరపరచండి స్వామి, మాలో స్థిరపరచండి స్వామి. బలహీనులం నాయన, మన్నించు వాడానికి స్తోత్రం. ఇదిగో కూడిన ప్రతి బిడ్డను నీవు జ్ఞాపకం చేసుకుని వాక్యమునైనా మా హృదయాంతరంగాలలో భద్రం చేసుకు
నీ రాకడకు సిద్ధము అగునట్లు కృప చూపమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవే పొందుకొనమని వాక్యము విత్తిన నీ దాసుని కుటుంబమును దీవించి ఆశీర్వదించమని, ఇరువురు దాసులని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి కాంతిలో అనేకులకు రక్షణ పాత్రలుగా ఉపయోగిస్తున్నావు ఎరిగి నిందిస్తున్నావు. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నేర్పిన ప్రార్థన నుండి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మా శోధనలోనికి నుండి తప్పించండి. అంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును సకల విశ్వాసులకును ఇశ్రాయేలు జనాంగమునకును ఇప్పుడు ఎప్పుడు సదాకాలము